హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు అందరూ కామన్గా లేడీస్ అందరూ అడిగే క్వశ్చన్ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవుతుంది, ఎప్పుడు అబ్నార్మల్ అనేది అడుగుతూ ఉంటారు. సో ఇది ఫస్ట్ నార్మల్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా వైట్ డిశ్చార్జ్ మధ్యలో పీరియడ్స్ మధ్యలో రావడం అనేది నార్మల్. ఎప్పుడు వస్తుంది అంటే పీరియడ్స్కి ముందు ఒక 5 రోజుల వరకు, తర్వాత ఒక 5 రోజుల వరకు రావచ్చు. లేదు పీరియడ్కి మధ్యలో, కరెక్ట్గా మధ్యలోకి ఆ టైంకి రావచ్చు. సో ఈ టైంకి వాటరీగా కొంచెం వెట్ అయినట్టు అట్లా అనిపిస్తుంది, అంతవరకే. నెక్స్ట్ అబ్నార్మల్గా ఉండే కండిషన్స్ ఏంటి? 1 ఫంగల్ ఇన్ఫెక్షన్, 2 బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, 3 ప్రోటోజోవల్ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్కి. లేదు ఏజ్డ్ వాళ్ళల్లో హార్మోన్స్ తగ్గిపోతాయి కదా, వాళ్ళకి వెజైనాల్లో ఉండే స్కిన్ సన్నబడిపోయి దాని మూలన రావచ్చు. లేదు కొందరికి కాండమ్స్ పార్ట్నర్స్ వాడితే వీళ్ళకి వైట్ డిశ్చార్జ్ రావచ్చు. ఒక్కొక్కసారి కాండమ్ ఉండిపోతే అక్కడ ఏమన్నా వాళ్ళకి అక్కడ ఉండిపోయి దాని మూలన ఇరిటేషన్ కాజ్ చేసి వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లేదు ఒక్కొక్కసారి వెజైనల్, లేదు సర్వైకల్, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా వైట్ డిశ్చార్జ్ రావచ్చు. సో ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? ఇందాక చెప్పాను కదా, పీరియడ్స్కి ఒక 5 రోజుల ముందు, తర్వాత క్లియర్గా వాటరీగా, లేదు పీరియడ్స్కి కరెక్ట్గా మధ్యలో కొంచెం వాటరీగా రావడం నార్మల్. ఇది కాకుండా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కలర్ కనుక ఎల్లో, వైట్ ఎక్కువగా పెరుగులాగా రావడం, లేదు గ్రీన్గా రావడం, గ్రేగా రావడం, అట్లాంటివి ఏమైనా ఉంటే రావాలి. 2 వాసన, అతిగా వాసన రావడం, ఒక రకమైన ఫిషీ చేపల వాసన లాగా రావడం, అట్లాంటిది ఉంటే రావాలి. మంట, దురద, నొప్పి ఇట్లాంటి మానంలో ఉంటే రావాలి. అక్కడే కాకుండా యూరిన్ పోసుకునే చాట మంట, నొప్పి రావడం, లేదు పొత్తి కడుపులో నొప్పి రావడం, లేదు బ్యాక్ పెయిన్, కింద భాగం బ్యాక్లో నొప్పి రావడం, ఇట్లాంటి వాటికి డెఫినెట్గా రావాలి. ఇవి కాకుండా సెక్స్ చేసేటప్పుడు నొప్పిగా ఉంటే కూడా రావాలి. థ్యాంక్ యూ.